మన్నా చర్చిలో సూర్యాపేట పట్టణ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఈసమూరి గ్రాబియల్ అధ్యక్షతన జరిగిన పాస్టర్ సమావేశంలో గౌరవ అధ్యక్షులు బిషప్ సాల్మన్ రాజు రేవా హాజరయ్య మిట్టగడప తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరుగు సమసోన్ ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ తేదీ 25 మంగళవారం రోజు ఉదయం కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకులను విజయవాడ రాజమండ్రి హైవే ప్రక్కన హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని, ఈ కేసుపై ఇప్పటికే పలు స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని, వెంటనే ఈ కేసును సిబిఐకి విచారణ చేపట్టాలని అన్నారు. దేవుడు ఆయనకి అమోఘమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచనలు ఇచ్చాడు. అది పైనుంచి వచ్చిన జ్ఞానంతో వారు ఈ భూమి మీద బలమైనటువంటి సాధనముగా దేవుని సేవకునిగా వారు జీవించారు. వారు మృదు స్వభావి. అది ఎవరితో కూడా ఆయన సమస్యలు పెట్టుకునే మనిషి కాదు, గొడవలు పెట్టుకునే మనిషి కాదు. ఆయన శాంతియుతంగా కుటుంబపక్షంగా సమాజంలో మరి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు. ఆయనకు ట్రెండ్ ఉంది అని చెప్పి వారం రోజుల ముందే చెప్పడం జరిగింది. వాళ్ళు దేవుని పని మీద రాజమండ్రి వరకు వారు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో నియర్ రాజమండ్రి ఆ ప్రాంతంలో అనుమానాస్పద వృత్తి అని చెప్పి అంటున్నాను. కానీ ఆయనకి ట్రెండ్ ఉంది కనుక క్రైస్తవ వేతలు అలాగనే వారిని భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా మాకు అనిపించింది. దీని విషయంలో గవర్నమెంట్, రాజకీయ నాయకులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా న్యాయం చేకూర్చాలి అని చెప్పి మేము సూర్యాపేట నుండి దేవుని సేవకులంగా జిల్లా పక్షంగా మేము తెలియచేస్తూ ఉన్నాం. ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు, అలాగనే ఎలా జరిగిందో ఏం జరిగిందో న్యాయపరంగా మేము తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రవీణ్ గారు దైవ సేవకులు, వారి సత్యమణి, వారి పిల్లలు, కుటుంబానికి ఆదరణ, అలాగే సంతాపం. దేవుని సేవకులుగా తెలంగాణ సూర్యాపేట జిల్లా నుండి మేమందరము ఆ ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ పట్ల సంతాపం తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దాని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి, బాధితులకు న్యాయం చేయాలి. అది మాత్రమే కాకుండా క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత కలిగి ఉన్నది. ఈ కొంతకాలంలో 2 రాష్ట్రాల్లో కూడా భయభ్రాంతులకు గురైతున్నది వాస్తవము. ఇటీవల కాలంలో దీనిని తీవ్రంగా ఖండిస్తూ మా బిషప్ గారు చెప్పినట్టు మంచి సద్భావి, మృదు స్వభావి, ఎవరికి ఆటంకం కలిగించే వ్యక్తి కాదు. తను సువార్త సున్నితంగా చెప్పుకున్న వ్యక్తి పైన విషయం చింటూ హత్య చేయడం అనేది దుర్మార్గము. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలని, లేకపోతే 2 రాష్ట్రాల్లో ఉధృతంగా మేము ఉద్యమాన్ని లేవనెత్తామని తెలియపరుస్తూ నా మాట ముగిస్తున్నాను. ఈ సమయంలో మా పట్టణ అధ్యక్షులు ప్రార్థన చేసి మరి సంగీత